ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కాని చేయరు. మత్తయి 23:3. యెరూషలేము జయప్రవేశం తర్వాత యేసు ఆ పట్టణంలో ఒక అంజూరపు చెట్టును శపించాడు. ఈ చర్య కూడా ఇశ్రాయేలు జాతికి తీర్పు తీర్చిన విషయమే. మత్తయి 21:17-20 వరకు. 2 కొడుకుల ఉపమానం మాత్రం ఆ జాతిలోని 2 వర్గాల గురించి చెప్పినది. తండ్రి తన పెద్ద కొడుకుతో చెప్పాడు, ఈరోజు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చెయ్యి. నా ద్రాక్ష తోట అననక్కర్లేదు, అది కుటుంబ ఆస్తి. కొడుకులకు కూడా ద్రాక్ష తోట పని విషయంలో ఆసక్తి ఉండాలి. పెద్దవాడు వెళ్ళను అన్నాడు. పిల్లలు అప్పటికి ఇప్పటికీ పెద్దగా మారలేదు. తల్లిదండ్రులు చెప్పే మాటకి పెడసరి జవాబు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ అతని ఇంగితం మేలుకొంది. నాన్న మాట కాదన్నానే అని బాధపడ్డాడు. మనస్సు మార్చుకొని వెళ్ళి తోట పని చేశాడు. అదే మాట తండ్రి రెండో కొడుక్కి కూడా చెప్పాడు. అతడు వెంటనే వెళ్తాను నాన్నగారు అన్నాడు. కానీ వెళ్ళలేదు. వీరిద్దరిలో తండ్రి మాట ప్రకారం ఎవరు చేశారు అనే దానికి జవాబు స్పష్టమే. 31వ వచనం. యేసు ఈ ఉదాహరణను వివరిస్తూ 2 వర్గాలను ప్రస్తావించాడు. ఒకటి మీరు మత నాయకులు, రెండవది సుంకరివారు, వేశ్యలు. మత్తయి వేశ్యలు అనే పదాన్ని తన సువార్తలో కేవలం ఇక్కడొక చోట మాత్రమే ఉపయోగించాడు. 31వ వచనం, 32వ వచనం. సుంకర్లు తమ అత్యాశ, అన్యాయపు వసూళ్ల మూలంగా దేవుని ఆజ్ఞకు విధేయత చూపలేదు. వేశ్యలు తమ కళంకిత జీవిత విధానం మూలంగా దేవుని తృణీకరిస్తూ వచ్చారు. కానీ బాప్టిజం ఇచ్చే యోహాను హెచ్చరికల ఫలితంగా సుంకరులు, లూకా 3:12. వేశ్యలు కూడా పశ్చాత్తాపపడి దేవుని పట్ల విధేయులయ్యారు. వీరిద్దరూ నేను పోను అనిన పెద్ద కుమారుని వంటివారు. మత నాయకులు మాత్రం విధేయంగా ఉన్నట్టు కనపరుచుకుంటూ అయ్యా వెళ్తాను అని జవాబిచ్చారు. కానీ పోలేదు. వారు బయటికి ధర్మశాస్త్రం పట్ల విధేయులుగా కనిపిస్తున్నారు. వీరు చెప్పుదురే కానీ చేయరు. 23:3 అని యేసు చెప్పింది వీరి గురించే. తండ్రి ఇష్ట ప్రకారం చేసినది ఎవరు అని యేసు అడిగిన ప్రశ్నకు మత నాయకులు మొదటివాడే అని జవాబివ్వడం వారు తమపై తామే తీర్పు తీర్చుకున్నట్టు అయింది. సుంకరులు, వేశ్యలు ఈ మత నాయకుల కన్నా ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు.